నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన ఒక రోజు ప్రార్థన చేయించున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. నమస్తే సార్. నమస్తే రాము గారు, అన్నారు బాగున్నారా? బాగున్నాను సార్. అదే అండి, 2 రోజుల్లో నాకు పుట్టినరోజు వస్తుంది కదా, అందుకని పట్టణంలో అందరికీ నా దగ్గర ఉన్న బహుమతులన్నీ ఇద్దాం అనుకుంటున్నాను. సార్ ఎందుకంటే సార్ మీ ఐడియా బాగుంది సార్. సరే, ఈ విషయం ఎవరికే బయట తెలియని అర్జెంట్గా వెళ్ళి దండోర వేయండి. సరే సార్. మీ అందరికీ తెలియజేయనది ఏమనగా, పట్టణపు అధికారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. మీ అందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నారు. అలాగే మీ అందరికీ బహుమతులు కూడా ఇస్తానన్నారు. మీ అందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నారు. చూసావా అక్క, అయ్యగారు పుట్టినరోజు అంట, వెళ్దామా అందరం? అయ్యగారి పుట్టినరోజుకి వెళ్ళడమే పెద్ద ఆశ్చర్యం. అయితే బహుమతులు కూడా ఇస్తారంట. ఏం బహుమతులు ఉన్నాయో ఏమో. మనం అందరం రెడీ అయి వెళ్దామా? వెళ్దాం. నమస్కారం అయ్యగారు. నమస్కారం. నమస్కారం. మీరు నా పుట్టినరోజుకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ భోజనాలు చేసి అక్కడ కొన్ని బహుమతులు ఏర్పాటు చేసాం, మీకు నచ్చినవి తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సరే సరే. గిఫ్ట్స్ ఉన్నాయో. మిక్సీ నాన్నకి ఇస్తా, టీవీ మా నాన్నకి ఇస్తా. అన్ని కాదు బాబు, ఏదో ఒకటే తీసుకోవాలి. ఒకటేనా? స్మార్ట్ వాచ్ మా నాన్న కొనమంటే కొంటలేదు. మా ఫ్రెండ్ అని ఒకసారి అడిగితే పెద్ద బిల్డప్ ఇచ్చేస్తా. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ ఎదురుకుంటే పెద్ద బిల్డప్ ఇస్తా. ఇక్కడ ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో. నాకు కావాల్సింది తీసుకుంటా, నాకు నచ్చింది తీసుకుంటా. టచ్ ఫోన్. మా నాన్ని ఫోన్ అడుగుతుంటే గేమ్స్ ఆడుకోవడానికి ఇవ్వట్లేదు. ఇప్పుడైతే ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడుకోవచ్చు, యూట్యూబ్ చూసుకోవచ్చు, లైక్స్ కొట్టచ్చు. నాకు కావాల్సింది ఇదే, నాకు విలువైంది ఇదే. ఎన్ని వస్తువులు ఉన్నాయో నాకు కావాల్సినవి తీసుకుంటా. బైబిల్ చదువుతామా పెడతామా? తీసుకెళ్లి అరమల్లో పెడతాం. చదవు పెట్టము. టీవీ ఆల్రెడీ మా ఇంట్లో ఉందిలే. ఫోన్ ఆల్రెడీ మా ఇంట్లో 2 ఉన్నాయి. మిక్సీ ఆయన కొనమంటే డబ్బులు లేవు అంటారు. రుబ్బి అలసిపోయా. ఇంకా రుబ్బటం మన వల్ల కాదు. నాకు ఇదే విలువైంది, నాకు ఇదే కావాలి. టీవీ కూడా ఉందా? సినిమా చూడొచ్చు, మోటు పంతులు చూడొచ్చు, చోటా భీము చూడొచ్చు, అన్ని చూడొచ్చు. నాకు ఇవే కావాలి, ఇదే విలువై. వాచి మా నాన్న కొనమంటే కొనరు. నాకు ఇదే కావాలి. ఎంతైనా అయ్యగారు అంటే అయ్యగారే. ఇన్ని బహుమతులు పెట్టారు, నాకు నచ్చింది తీసుకోవచ్చు. ఇంత పెద్ద అద్దమా? మా ఇంటిలో ఉన్న అద్దమేమో పగిలిపోయింది. కన్ను కనబడితే ముక్కు కనబడదు, ముక్కు కనబడితే కన్ను కనబడదు. దీంట్లో అయితే మొత్తం కనబడుతుంది. ఈ టేపు తిరిగితే ఈ టేపు, ఈ టేపు తిరిగితే ఈ టేపు. ఇదే విలువైన వస్తుంది, నాకు ఇదే కావాలి. టీవీలో ఎంత బాగుందో, రోజు టైం పాస్ చేయొచ్చు. సినిమాలు సీరియళ్ళు వంటలు అన్ని చూడొచ్చు. నాకు ఇదే కావాలి, నాకు ఇదే విలువైంది. థ్యాంక్ యూ ఇక్కడ బైబిల్ సిప్ వచ్చినందుకు.
హలో అమ్మ, ఒకసారి ఆగు. ఏంటి బైబిల్ తీసుకెళ్తున్నావు? ఇక్కడ విలువైన వస్తువులు ఉండగా. ఇవన్నీ నిర్జీవమైన వస్తువులయ్యా. బైబిల్ జీవంతో నింపబడిందయ్యా. బైబిల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ జీవంతో నింపబడాలయ్యా. నేను పేదరాలయ్యా, నాకు బైబిల్ కొనే స్తోమత కూడా లేదయ్యా. ఈ రోజు ప్రార్థన చేసుకున్నానయ్యా, బైబిల్ కావాలని. దేవుడు కృప చూపి ఇక్కడ బైబిల్ పెట్టించాడయ్యా. అయితే నువ్వు బేదరాలు కదా, ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయా? ఇవన్నీ మా ఇంటి దగ్గర లేవయ్యా. మరి ఇవన్నీ తీసుకెళ్లకుండా బైబిల్ ఎందుకు తీసుకెళ్తున్నావు? అవన్నీ నిర్జీవ వస్తువులయ్యా. ఇది బైబిల్ జీవంతో నింపబడిందయ్యా. సరే అయితే నీ ఇష్టం. అలా లిఖిత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క పేజీలో డబ్బులు కనబడతాయి. అయ్యా, అనుకోకుండా పెట్టినట్టున్నారు, వెళ్ళి చేద్దాం. అయ్యా, దీంట్లో డబ్బులు ఉన్నాయ్యా, అనుకోకుండా పెట్టినట్టున్నారు. అనుకోకుండా ఏం పెట్టలేదమ్మా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో తెలుసుకుందామని నేనే పెట్టాను. ఈ బైబిల్ నీకే, బైబిల్లో డబ్బులు నీకే, ఈ బహుమతులన్నీ నీకే, దేవుడి దీవెనలు కూడా నీకే. ధన్యవాదాలయ్యా. వాటిని కాకుండా దేవుడిని ప్రేమించిన లిఖితాకి ఎంతటి ఆశీర్వాదం పొందుకుందో. కావున మీరందరూ కూడా దేవుని ప్రేమించాలని కోరుకుంటున్నాము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.